ప్రధానమంత్రి మోడీని నారా చంద్రబాబు నాయుడు గతంలో దేశద్రోహి, పెళ్లిపీట లెక్కలేవని ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడేమో మోడీపై సభల్లో ప్రసంగాలు కురిపించడం సిగ్గుచేటని వైసీపీ చంద్రుడు, యువ నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కోట మండలంలోని విద్యానగర్లో ఉన్న చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ, మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇతరులు ఎన్ని కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు ప్రయోగించినా కూడా ప్రజలు గెలిపించేది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డినేనని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా ఆదివారం చిలకలూరిపేటలో ప్రజాగలం బహిరంగ సభలో మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సందర్భంలో మైక్ కూడా వారికి సరిగ్గా సహకరించకపోవడం ఆశ్చర్యకరంగా వాపోయారు. ఆ సభలో వారు ప్రజలతో మాట్లాడుతున్న అబద్ధపు హామీలకు మైక్ కూడా సహకరించకపోవడం లేదు. చివరికి రాజకీయాలు రోజురోజుకి ఎంత దిగజారిపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రజలందరూ క్షుణ్ణంగా ఆలోచించి మోసపోకుండా సక్రమంగా పరిపాలన చేసే నాయకుడిని ఎంచుకోవాలన్నారు. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలంటే అధికారంలోకి వైసీపీ పార్టీని తీసుకురావాలన్నారు.